చూస్తున్నాం. అధికారుల నిర్లక్ష్యంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా తప్పుడు లెక్కలు చెప్పే ప్రయత్నం చేసిన అధికారులకు గట్టిగా క్లాస్ పీకారు. ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం నెగ్గిపూడి ఎస్సీ కాలనీలో సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి మంత్రి గొట్టిపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కాలనీలో అసలు ఎన్ని సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయాల్సి ఉందంటూ జిల్లా విద్యుత్ శాఖ అధికారి పులి ఉషారాన్ని మంత్రి ప్రశ్నించారు. మొత్తం 150 మంది లబ్ధిదారులకు సోలార్ రూఫ్ టాప్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 25 చోట్ల పనులు పూర్తి చేశామని తెలిపారు. అయితే గ్రామంలో కేవలం 3 సోలార్ రూఫ్ టాప్లు మాత్రమే కనిపించడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే అస్సలు సహించేది లేదని, తప్పుదారి పట్టించే సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. లబ్ధిదారులందరికీ వెంటనే పూర్తి స్థాయిలో సోలార్ ప్రాజెక్టులు అమలు చేయాలని ఆదేశించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, చెప్పండి, క్షేత్రస్థాయిలో పనులు జరగకపోయినా నివేదిక పూర్తయ్యని చూపించడానికి కారణం ఏమిటి? గుడ్ ఆఫ్టర్నూన్. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి పర్యటన జరుగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఆచంట నియోజకవర్గంలో లబ్ధిదారులకు సంబంధించి సోలార్ రూఫ్ టాప్లు 150 రూఫ్ టాప్లకు సంబంధించి మంజూరైనాయి. వీటికి సంబంధించి మంత్రి విద్యుత్ శాఖ అధికారులను పూర్తిగా అడిగినప్పుడు కూడా పూర్తిగా సమాధానం చెప్పని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మొత్తం ఎన్ని వరకు ఇన్స్టాల్ చేశారని చెప్పి విద్యుత్ శాఖ అధికారులను మంత్రి ప్రశ్నించినప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా అంటే 25 యూనిట్లను పూర్తిగా పూర్తి చేశామని మంత్రికి చెప్పినట్లుగా కూడా చెప్పారు. దానికి సంబంధించి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినప్పుడు 3 యూనిట్లు మాత్రమే ఇన్స్టాల్ చేయటంపై అయితే విద్యుత్ శాఖ అధికారులపై అయితే గొట్టిపాటి రవి అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. 150కి సంబంధించి మంజూరు అయితే ఇప్పటికి 3 మాత్రమే ఇన్స్టాల్ చేసి 25 ఇన్స్టాల్ చేశారు. సాక్షాత్తు మంత్రికే అబద్ధం చెప్పి మంత్రికే దుమ్కా కొట్టే ప్రయత్నం చేసిన విద్యుత్ శాఖ అధికారులపై అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేశారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని అయితే మంత్రి సహించేది లేదు. సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి లబ్ధిదారులందరికీ కూడా 150 లబ్ధిదారులందరికీ కూడా పూర్తిగా అందరికీ ఇన్స్టాల్ చేయాలని చెప్పి ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులకు చెప్పినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై అయితే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారని చెప్పవచ్చు. పెనుమంట్ర మండలం నెగ్గిపూడి ఎస్సీ కాలనీకి సంబంధించిన 150 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలి. అంటే జిల్లా కలెక్టర్కి నివేదిక ఇవ్వాలి. ఈ విద్యుత్ శాఖ అధికారులు నాకే తప్పుడు సమాచారం ఇచ్చారు, వీటిలన్నిటిపై కూడా విచారణ జరపాలంటూ కూడా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అయితే కలెక్టర్ని ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అంటే సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రికే ఈ విధంగా మోసం చేసే దాన్ని అయితే విద్యుత్ శాఖ మంత్రి తీవ్రంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులపై కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అలాగే 150 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసి సకాలంలో అందించాలని కూడా జిల్లా కలెక్టర్ని ఆదేశించిన పరిస్థితి అయితే అక్కడ చోటు చేసుకుంది. రైట్ మురళి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుపోతున్నారా? ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడానికి అయితే రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. పూర్తిగా 150 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు 25 యూనిట్లు పూర్తి చేశానని ఎవరైతే ఉషారాణి చెప్పారో ఆ ఉషారాణికి షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి కూడా అధికారులు రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక మంత్రి స్థాయి వారికే ఈ విధంగా డుమ్కా కొట్టే పని చేసిన విద్యుత్ శాఖ అధికారులపై అయితే ఇప్పటికే అధికారులు దీనిపై
శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి.